హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఇంకొన్ని డేస్లో టెట్ అనేది జరగబోతుంది. ఆ తర్వాత మనకి డిఎస్సి ఎగ్జామినేషన్ కూడా జరగబోతుంది అనమాట. సో మన వాళ్ళందరూ మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యామనేది ప్రీవియస్ బిట్స్ మనము చేసినప్పుడు వాటికి మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా, ఎక్కడ మనము వెనకబడి ఉన్నామనేది తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇంతకుముందు ఎగ్జామ్స్లో వచ్చినటువంటి 30 బిట్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీటికి మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందన్నమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, క్రింది వారిలో పిల్లల పెంపక శైలుల గూర్చి పరిశోధనలు చేసిన వారు ఎవరు? గాల్టన్ మరియు గొడార్డ్, హాత్వే మరియు మెకిన్లీ, బ్రూనర్ మరియు టెర్మన్, బామరిండ్ మరియు బ్లాక్. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బామరిండ్ మరియు బ్లాక్. సో వీళ్ళు పిల్లల పెంపక శైలుల మీద పరిశోధనలు చేశారనమాట. రెండవ ప్రశ్న, ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావడం వలన ప్రయోగం వైఫల్యం చెందింది. ఇందులో పరతంత్ర చరం ఏది? ఉపాధ్యాయుడా, కంప్యూటర్ వైరస్సా, కంప్యూటర్ ఆధారిత అభ్యసనమా, విద్యార్థి సాధన అనేది పరతంత్ర చరం అవుతుందన్నమాట. స్వతంత్ర చరం, పరతంత్ర చరం, అదేవిధంగా జోక్య చరం అంటారు కదా. జోక్య చరం అనేది ఏంటంటే కంప్యూటర్ వైరస్ అనేది జోక్య చరం అవుతుందన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4. పిల్లలలో స్వీయ భావన అంటే ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. సో ఇది మనందరికీ తెలుసు. పూర్వబాల్య దశలో పిల్లలకి స్వీయ భావన, ఆత్మభావన అనేది ప్రారంభమవుతుందన్నమాట. తర్వాత ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనపడుతుంది. ఏ దశలో కనపడుతుంది? పూర్వ సాంప్రదాయక స్థాయి 1వ దశలో కనపడుతుంది అనమాట. శిక్షను తప్పించుకోవడానికి వాళ్ళు చెప్పిన మాట వినడం అనేది చేస్తూ ఉంటారనమాట. సో 1 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఉత్పాదకత, స్తబ్దత, సమైక్యత, నిరాశ, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, శ్రమశీలత, న్యూనత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రమశీలత, న్యూనత. సో ఎరిక్సన్ సిద్ధాంతం అనేది మనకు తప్పకుండా చదవాలి. దీనికి సంబంధించి బిట్లు ప్రతిసారి వస్తూనే ఉంటాయి. క్రింది వానిలో శాబ్దిక పరీక్ష ఏది? సో శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు ఇది చాలా ఇంపార్టెంటు. డ్రాయన్ పర్సన్ టెస్టు, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, తర్వాత ఆర్మీ బీటా పరీక్ష, బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. సో మనకి శాబ్దిక పరీక్ష అంటేనే బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేది మనకు గుర్తొస్తుంది. సో ఆన్సర్ 4. తర్వాత ప్రశ్న, కుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరు? థాస్టనా, గట్మనా, లైకర్టా, బోగార్డసా. సో గట్మన్ ఆయన క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ అనేది రూపొందించడం జరిగింది. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతడి తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షతంత్రం. సో రక్షతంత్రం అనేది చాలా ఇంపార్టెంటు. సో దీనికి మనందరికీ తెలుసు, ఒక దిక్క మనం చేయలేని పని ఇంకొక దిక్కకి వెళ్ళి సాధించుకొని ఇంకొక దిక్క ఆనందం పొందడాన్ని మనం దాన్ని ఏమంటాం? పరిహారం అంటాం అన్నమాట. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీనికి సంబంధించి మనం రక్షతంత్రాలకు సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే చూడండి. తర్వాత ప్రశ్న, బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ అంటే అది చేయాలని లేదు, ఇది చేయాలని లేదు. ఉపగమ పరిహార, ఉపగమ పరిహార, ఉపగమ పరిహార. సో అది చేయాలని లేదు, ఇది చేయాలని లేదు అన్నప్పుడు ఏంటంటే పరిహార వస్తుందన్నమాట. తర్వాత ప్రశ్న, చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు? స్టీఫెన్ కోరే, విలియమ్సన్, స్టీఫెన్ హ్యాక్, కెమిన్స్. సో మనకి చర్యాత్మక పరిశోధన విద్యారంగానికి అన్వయించిన వారు స్టీఫెన్ కోరీ. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు?
కింబాల్ యంగ్, హర్లాకు, రోజర్సు, మాస్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్. అవసరాల అనుక్రమ సిద్ధాంతం మాస్లో అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. క్రింది వాణిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం, క్రింది వాణిలో ప్రత్యక్ష వ్యవస్థాపక నియమం ఏది? సో పూరణ నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, సంసిద్ధత నియమం. ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం అంటే పూరణ నియమం అనేది వస్తుందన్నమాట. తర్వాత ప్రశ్న, విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ స్మృతి ఏంటి? నిష్క్రియాత్మక స్మృతి కాదు, క్రియాత్మక స్మృతి అంటే చేసి నేర్చుకుంటాడు. సో క్రియాత్మక స్మృతి అనేది కరెక్ట్ ఆన్సర్. తక్షణ స్మృతి కాదు, బట్టి స్మృతి కూడా కాదు. కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ఇలా కూడా అంటారు. పరికరాత్మక నిబంధనం, సంధానవాదం, బంధ సిద్ధాంతం, ఎస్ రకం సిద్ధాంతం. సో కార్యసాధక నిబంధనం సిద్ధాంతాన్ని మనం పరికరాత్మక నిబంధనం అని కూడా అంటాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. సో ఈ గ్రంథాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బంధూరా. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరంటే బంధూరా. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. వైగోట్స్కీ ప్రకారం క్రింది వాణిలో ఉన్నత మానసిక ప్రక్రియ ఏది? ఉన్నత మానసిక ప్రక్రియ వైగోట్స్కీ ప్రకారం వివేచన అనేది ఉన్నత మానసిక ప్రక్రియ అనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారెవరు? డబ్ల్యూసి బాగ్లే, థార్న్డైక్, వర్ధిమరు, చార్లెస్ జెడ్. సో అభ్యసన బదలాయింపుకు సంబంధించి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్ అనమాట. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. అభ్యసన వక్రంలో చివరి దశ చాంచల్యము, పీఠభూమి, శారీరక హద్దు, ప్రారంభ స్మృతి. సో శారీరక హద్దు అనేది అభ్యసన వక్రరేఖ అభ్యసనకు సంబంధించి చివరి దశ అది. తర్వాత ప్రశ్న, సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్పృశించే దశ. సో అకస్మాత్తుగా, ఒక్క ఉదుటున, సో ఇలాంటి పదాలు మనం వాడతాము. సో సన్నాహక దశ, నిరూపణ దశ, అంతర్దృష్టి దశ, గుప్త దశ. అంతర్దృష్టి దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు? గార్డినరా, థార్న్డైక్, గిల్ఫర్డా, స్పియర్స్మన్. గిల్ఫర్డ్. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గిల్ఫర్డ్ అనమాట. డిస్గ్రాఫియా అనేది గణితపరమైన వైకల్యం, భాషాపరమైన వైకల్యం, పఠనపరమైన వైకల్యం, రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అనేది రాతపరమైన వైకల్యం అన్నమాట. తర్వాత ప్రశ్న, అనిర్దేశక మంత్రం గురించి సరైన వాక్యం. దీనికి మనకి సరైన వాక్యం అని ఇచ్చాడనమాట. దీనిలో మంత్రణకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు. సో ఇది సరైనది కాదు. సమస్యకు సరైన పరిష్కారం మంత్రణకుడే చెప్తాడు. దీనిని ఎఫ్సి తార్న్ ప్రవేశపెట్టాడు. దీనిని సహాయాది కేంద్రీత్వ మంత్రం అంటారనమాట. సో 4th అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. జోక్యరహిత నాయకత్వం, సహభాగి నాయకత్వం, ప్రజాస్వామ్య నాయకత్వం, నిర్దేశిత నాయకత్వం. జోక్యరహిత నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. సో 1 అనేది కరెక్ట్. క్రింది వాణిలో ఇన్పుట్ డివైజ్ సెన్సారా, మ్యాగ్నెట్ డిస్కా, స్పీకరా, మానిటరా. సో సెన్సార్ అనేది ఇన్పుట్ డివైజ్ అనమాట. తర్వాత ప్రశ్న, ల్యాన్ విస్తరణ రూపం. ల్యాన్ అంటే ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్ కదా. సో 25 కరెక్ట్ ఆన్సర్. 4. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించాల్సిన సీట్లు ఎన్ని సీట్లు, ఎంత శాతం అంటే 25, 30, 40, 50. 25% అనేది ప్రైవేట్ స్కూల్స్లో సోషలీ బ్యాక్వర్డ్ పీపుల్కి ఖచ్చితంగా కేటాయించాలన్నమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాతి తరగతి అంటే 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటల హోంవర్క్ కేటాయించవచ్చు? సో మనకి
1 గంట 2 గంటలు 3 గంటలు 7 గంటలు. సో 2 గంటలు అనేది కేటాయించవచ్చు అనమాట 3వ తరగతి నుంచి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎన్పిఈ 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం 2025, 30, 35, 28. 2025 కల్లా మనము ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య 3 జతలు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది 3. దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం 2017లో దీక్ష అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి బుక్లో. సో దాన్ని స్కాన్ చేస్తే పాఠాలు అనేది కూడా మనం వినొచ్చు ఆన్లైన్ ద్వారా. సో ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయిందనుకుంటే, అదేవిధంగా మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంతకుముందు కూడా ఇలాంటి వీడియోస్ చేయడం జరిగింది. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ వీడియోని ఈ ఛానల్ని షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.